పాత పాఠశాల భవనంలో లాకర్లు శబ్దం మరియు తరగతి గది తలుపులు మూలుగుతూ ఒక పురాణం గురించి చాలా కాలంగా గుసగుసలాడుతోంది. తమ ప్రేమ ప్రమాదంలో పడినప్పటికీ వైరం ఉన్న కుటుంబాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు గాఢంగా ప్రేమలో పడ్డారని తెలిసింది. ప్రేమలేఖలు, దొంగ చూపులు, పరస్పరం గుండెలు బాదుకుంటూ రహస్యంగా కలుసుకునేలా కథ సాగింది. కానీ వారి కుటుంబాలు ఎప్పటికీ ఆమోదించవు మరియు వారి ప్రేమ నిషేధించబడిందని విద్యార్థులకు తెలుసు. వారు దానిని దాచడానికి ప్రయత్నించారు, కానీ పాఠశాల చిన్నది మరియు పుకార్లు త్వరగా వ్యాపించాయి. రోజులు గడిచే కొద్దీ విద్యార్థుల ప్రేమ పెరుగుతూనే ఉంది, కానీ వారిని చుట్టుముట్టే ప్రమాదం తీవ్రమైంది. తమ కుటుంబాలు గుర్తిస్తే బలవంతంగా విడిపోతారని, తమ ప్రేమ నాశనమవుతుందని వారికి తెలుసు. విద్యార్థులు ఎల్లప్పుడూ తమ భుజాల మీదుగా చూస్తూ జాగ్రత్తగా ఉండేవారు, కానీ వారు భావించిన విధంగా సహాయం చేయలేకపోయారు. వారు ఒకరినొకరు ఆకర్షిస్తారు, మంటకు చిమ్మటలా, మరియు వారి మధ్య కాలిపోయిన అభిరుచిని వారు అడ్డుకోలేకపోయారు. తమ ప్రేమను సజీవంగా ఉంచుకునేందుకు విద్యార్థులు పోరాడుతుండగా, వారిని ముక్కలు చేసేందుకు కుటుంబీకులు చేస్తున్న పోరుతో పాఠశాల రణరంగంగా మారింది. విద్యార్థుల ప్రేమ ఒక పురాణంగా మారింది. ఇది పాఠశాల కారిడార్లలో గుసగుసలాడేది. ఇది శాపమని కొందరు, మొదటి నుండి నిష్ఫలమైన ప్రేమ అన్నారు. మరికొందరు ఇది ఒక వరం, ప్రేమ అన్నింటినీ జయించేది అని అన్నారు. కాని ఒక విషయం ఖచ్చితంగా ఉంది: విద్యార్థుల ప్రేమ పాఠశాలను శాశ్వతంగా మారుస్తుంది మరియు ఏదీ మళ్లీ అదే విధంగా ఉండదు. ఆపై ఇద్దరు విద్యార్థులు వైరం ఉన్న కుటుంబాలకు చెందినవారు కాదని, వాస్తవానికి ఒకే వ్యక్తి అని, దశాబ్దాలుగా పాఠశాలను వెంటాడుతున్న మాయా శాపంతో రెండుగా విడిపోయారని వెల్లడైంది.